మానవుని యొక్క ఆలోచనలు, జ్ఞానము, అలాగే మనిషి ప్రభువులో ఉన్నప్పటికీ కూడా ఏదో కలవరం. లేనివాడికి కలవరమే ఉండదనుకోండి. ప్రభువులో ఎదుగుదాము అనుకునే వాడికి కలవరం వస్తూ ఉంటుంది. అయితే ఆ కలవరాన్ని కూడా మీరు విడిచిపెట్టండి. అలా కలవర పడకండి అని ప్రభువు చెప్పాడు. దాని నిమిత్తమే మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి 14 వచనాలు మనము చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఏమన్నాడు ఇక్కడ? మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శత్రువుల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమలో చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ వాక్కు ధ్యానము చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలు మరొకసారి మేము వింటున్నాం. భూమి మీద ఉన్న సర్వ మానవాళి మీ మాటలు వింటూనే ఉన్నారు. తరం వెంబడి తరము, తరం వెంబడి తెమరు. ఈ యొక్క గ్రంథంలోని విషయాలు, మీరు చెప్పిన విషయాలు ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా బలపడుతున్నాం. మరింతగా భయపడుతున్నాం. అంతేకాదు కలవరము కూడా ఉన్నది. కాబట్టి నాయన, కలవరము లేకుండా మీరు చెప్పిన ప్రకారముగా మీ వైపే చూస్తూ గురి కలిగి బ్రతకడానికి మమ్మను సిద్ధపరచుమని అల్పుడనైన నీ ఆత్మతో నింపి ఈ బిడ్డల వారు నీ యొక్క వాక్యాన్ని వినడానికి ఆత్మ సంబంధంగా బలపడడానికి కృప చూపించుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, కలవరపడకుడి. మనకందరికీ ఒక వాక్యం తెలుసు. అదేమిటది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో బిగినింగ్ లో మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు,
అలాగే నా యందును కూడా విశ్వాసం ఉంచాలి. అంటే ఇక ఆ మాటలో ఏమవుతుంది? ఇక కలవరం, చింత, ఏదేదో ఆలోచనలు అన్నీ వదిలేసుకోవాలి కదా! అయితే మనం వదులుకోవడం అవి వెంటాడుతూనే ఉన్నాయి. సరే, దేవుని వాక్యం దగ్గరకొస్తే ఇక్కడ వాక్యం ప్రభువారు మరి ఆయన ఒలీవ కొండ దగ్గర కూర్చునున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంతకు ముందు మాట ఏమిటంటే, ఈ రాతి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా త్రోసివేయబడతాయి. ఇక్కడ ఉన్న వాటి గురించి ఎందుకు? అసలు సిసలైనది అక్కడుంది. అక్కడికి వెళ్ళడం కొరకు మీరు సిద్ధపడండి. వ్యాధి లేదు, బాధ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వృద్ధాప్యం లేదు, ఏమీ లేదు. చక్కగా ఉంటారు మీరు. ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే రూపాలతో మీరుంటారు. అటువంటి స్థలానికి మీరు వెళ్ళండి. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందులను ఎదిరించేలాగా, జయించేలాగా ఈ కలవరం మీరు లేకుండా ఉంటే ముందుకు వెళతారు. అందుకే ఇక్కడ 6వ వచనంలో ఏమన్నాడు? మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే ఎప్పటి నుంచండి? యేసు ప్రభువు చెప్పి వెళ్ళినప్పటి నుంచి ఇది జరుగుతుంది. ఆ యొక్క తరంలో వాళ్ళు యేసు ప్రభు వారు చెప్పారు, అప్పుడే చెప్పారు, అచ్చేసాయి, రోజులైపోయాయి, ఇంకా అంతం వచ్చేసిందని అప్పుడు అనుకున్నారు. 1500 సంవత్సరాలు అనుకున్నారు, 1200 సంవత్సరాలు అనుకున్నారు, 600 సంవత్సరాలు అనుకున్నారు. క్రీస్తు శకంలో శిష్యులు ఉండగాను, శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ యొక్క వాక్కులను చూసి ఇంకేమైపోయింది, అయిపోయిందిక అంతం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఆయా కాలాల్లో ఆయా చనులు అయిపోయింది. మన జీవితం ఏపాటిది? 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల జీవితంలో చూసిన వాటికే ఇంకా అయిపోయింది టైము. ఇక ఏమీ లేదు, అంతం వచ్చేసింది అనుకుంటున్నావా? ఈ ఉక్కపోత ఎలా ఉంది? అబ్బో, ఉక్కపోత వచ్చేసింది, ఇంకేమి ఆ సూర్యుడిలో చుట్టూ ఉన్న ఓజోన్ భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొర పోయిందట. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువైపోయాయి, అవి ఎక్కువైపోయి, ఇవి ఎక్కువైపోయి, యుద్ధాలు వచ్చేస్తున్నాయి. మొన్న ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ యుద్ధం చేసి అంతా నాశనం చేశారు, అంతా పోయింది అనుకున్నారా? ఇంతకంటే బ్రహ్మాండమైన యుద్ధాలు జరిగాయి ముందు కూడా. అప్పుడు ప్రజలు కూడా ఇలాగే అనుకున్నారు. అదే ప్రభువు చెబుతున్నారు ఏమని? మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇది జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే. ప్రభు చాలా క్లారిటీ. ఆయన చాలా వివరణ బాగా ఇచ్చారు. మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే రాదు అంతం. మీరు అనుకుంటున్నారేమో అంతం వెంటనే రాదు. అంతం వెంటనే రాదు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. అందుగురించి మొదట ఏమన్నాడు? ఇక్కడ ఉన్నటువంటి వాక్కును బట్టి మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగములో ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? నీ ఆగమనకు, ఆగమనమునకు, మీ ఆగమనమునకు, మీరు వచ్చే రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? అందరికి అవసరమైందే. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ప్రతి వారు కూడా నాకు తెలుసుకోవాలని ఉందండి. ఎట్లా? ఆయన ఎప్పుడొస్తాడు? ఆయన రావడానికి సూచనలేంటి? అని అక్కడ శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసు వారితో ఏమన్నాడో మొదటగా, ఎవడు మిమ్మల్ని మోసపరుచుకొనకుండా చూచుకోనండి. సమయం ఉంది దానికి. ఈ లోపల మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయకుండా కాపాడుకోండి. ఆ మోసంలో పడిపోకండి. ఏ మోసం అది?
ఇప్పుడు మనం అన్నీ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని మన పరికరాలు లేకపోతే వంట సామాగ్రికి లేకపోతే ఏమన్నా కొంటూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒకటికి 10 సార్లు చూస్తాం. ఇది కరెక్ట్ అయితే మంచిదేనా? బాగుంటదా? కాకపోతే అది పని చేయకపోతే ఏం చేస్తున్నాం అది? మోసం. ఎంత మోసం. అవును కదా! అందుగురించి మోసపోకుండా చూసుకోండి మీరు. ఏంటంటే పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్నే మీరు ఎంచుకొని ఉన్నారా? లేకపోతే ఆ యొక్క సాతాను ట్రాప్‌లో పడి ఆ పరలోకానికి వెళ్ళకుండా లోకంలో పడుతూ అందరి వైపు చూస్తూ వారు క్రైస్తవులే కదా! వీరు క్రైస్తవులే కదా! మనము కూడా వారికంటే గొప్పవాళ్ళము. వారు చేయడం లేదా అనుకునే విధానం ఉందే అది మోసపోవడం. మోసపోవడం. మాకు కూడా కొన్ని కొన్ని కంపెనీలుంటాయి మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ అదే రకంగా ఉంటది ఇంకొక అట్ట. ఏదైనా సరే ఆ టాబ్లెట్స్ గాని, ఇంజెక్షన్స్ గాని అదే ఉండి ఒక్క అక్షరం తేడా చేస్తాడు. ఒక్క అక్షరం. ఆ ఒక్క అక్షరాన్ని కూడా తెలుసుకోలేడు ఎవడు కూడా చూడడం. ఆహా! అదా కంపెనీ. అది చూసి వెంటనే వాటిని వాడేస్తా ఉంటాడు. అయితే మోసపోతున్నారు. ఆ కంపెనీ అది కాదు. అలాగే ప్రభువైన యేసు ఏం చెప్తున్నారంటే, ముందు మీరు ఎవరి చేత మోసపడుకోకుండా చూసుకోనండి. మీరు జాగ్రత్త పడండి. సంఘములో నిజమైన బోధ జరుగుతుందా? ఆత్మరక్షణ సంబంధమైన బోధ జరుగుతుందా? లేకపోతే మిమ్మును అతను కూడా లోకంలోకి వెళ్ళిపోయి మిమ్మల్నందరినీ కూడా ఒక కట్టగట్టి పాతాళానికి పంపించేవాళ్ళ ఉన్నాడా? అది ఆలోచించండి అని ప్రభువైన యేసువారు చెప్పే మాట. అందుచేత చూసుకోండన్నాడు. 27వ వచనంలో చూడండి. 27వ వచనం ఒకటి. ఇక్కడేమన్నాడు? ప్రభువు వచ్చేటటువంటి ఆయన ఆగమనము మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా కనబడుతుందో అలాగే మనుష్య కుమారుని ఆగమనము ఉంటుంది అన్నాడు. అంటే స్పార్క్. ఒక్క మెరుపు. మెరుపు వస్తుంది కదా! ఇప్పుడు మీరు వర్షాకాలం వస్తాయి. ఈ మధ్య కాలంలో మెరుపులొచ్చాయి. బాగా లైట్ బాగా వచ్చి అలా మెరుస్తది అంటారు. ఆ మెరుపు వచ్చిన ఒక 3 సెకండ్స్, ఒక 5 సెకండ్స్‌కి ఏమొస్తది? సౌండొస్తది. పెద్ద సౌండొస్తది. అంటే అక్కడి నుంచి ఆ సౌండ్ రావడానికి మనకు 5 సెకండ్లు పట్టింది. ఆ మెరుపొచ్చినప్పుడే ఆ సౌండొచ్చింది. అందుకే ఇక్కడేంటంటే ఆ మెరుపు వేగంతో ప్రభు ఇక్కడికొస్తాడండి. అదే చెబుతున్నాడు ఇక్కడ ప్రభువైన యేసువారు. మెరుపు తూర్పున పుట్టి పడమర యారకు ఎలాగు కనబడుతుందో అలాగే మనుష్య కుమారుని రాకడ ఆగమనము ఉంటుంది. చూసారా? అందుకే రాజ్య సువార్త ఇక్కడేమన్నాడు? 14 వచనంలో కూడా ఏమన్నాడు? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతము వస్తుంది. ప్రకటన జరిగిన తరువాత నాకు ఎవరో చెప్పలేదు ప్రభువు గురించని చెప్పడానికి వీలు లేదు. మొత్తం అందరికీ ప్రకటన జరగాలి. ఇప్పుడు మీడియా ద్వారా ప్రకటన జరిగిపోతుంది. నువ్వు వినినా, వినకపోయినా ఆ వార్త వస్తుంది. యేసుక్రీస్తు రక్షకుడు. సమస్త పాప మానవాళికి విమోచకుడు. ఆయన ద్వారానే పరలోక ప్రవేశం ఉంది అని నువ్వు విననా, వినకపోయినా వస్తుంది. ఆ పత్రికలు పెట్టి వస్తూ ఉంటాం. ఆ పత్రికలు పెట్టి వస్తుంటే సువార్త కంటే పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఖాళీ సమయంలో అలా కూర్చొని ఆ పత్రిక ఏమిటో తీస్తాడు. ఆ వార్త వినకుండా ఉంటాడా? వింటాడు. ఏమిటి పత్రిక? చూస్తాడు, చదువుతాడు. అందు గురించి నువ్వు నమ్ము, నమ్మకపో ముందు నువ్వు చదివావు, తెలుసుకున్నావు. ఆయన రక్షణ గురించి తెలుసుకున్నావు. అందుకే ఆయన సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది. ఇక మోసపురిచేవారు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 8, 9 వచనాలు చూద్దామా?
8-9 వచనాలు. మీ మధ్య ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకండి. మీ మధ్య ఉన్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు ఏం చేయొద్దు? మోసపోకండి. మోసపోకండి. మీలో కలలు కను వారిని మాటలు వినకండి. ఏమన్నాడు ఇక్కడ? కలలు కనేవారు మాటలు వినకండి. మీరు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుతారు. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనాలు మీతో చెప్పుతారు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. అర్థమవుతుందా? మోసపోకండి అనే మాట గురించి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మూర్తాను చెబుతున్నాడు. ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. బైబిల్ చదివితే కదా మీరు కూడా నన్ను క్రాస్ చేసేది. అందుగురించి అందులో ఉందా లేదా అన్న సొంత మాటలు చెబుతున్నాడా, మమ్మల్ని మోసం చేస్తున్నాడా అనే విధంగా మీరు ఉండి దాన్ని నన్ను అడగాలి. అందుకే ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనా గాని మంత్రజ్ఞుల చేతనైనా గాని, ప్రవక్తలు మంత్రజ్ఞులు కూడా, వాళ్ళిద్దరి చేతనైనా గాని మీరు మోసంలో పడిపోకండి. మోసంలో పడిపోకండి. ఎక్కడికో వెళతాడు. వెళ్ళి అక్కడ చెప్పిన ప్రకారంగా ఆ ముహూర్తాలు అవి ఇవి అన్ని పెట్టించుకొని వస్తాడు. వచ్చిన తర్వాత సైలెంట్ గా కూర్చొని పలానా తారీఖు నేను చేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. పెట్టేసాడు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అందుచేత ఇక్కడ అంటున్నాడు, ఇటువంటివి మీరు నేర్చుకొనకండి, వాటికి అవకాశం ఇవ్వకండి, వాటి నుండి మీరు దూరంగా ఉండండి. మీరు నా నామమును బట్టి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనాలు మీతో చెబుతారు. వారు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. నా నామము పేరుట పెట్టుకొని ఏం చెబుతారు? అబద్ధ ప్రవచనాలు చెబుతారు. నేను వారిని పంపలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? చెప్తున్నాడు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువు కూడా చెప్పాడు. ఏమని? అసలు ఎలా ఉంటారు ప్రభువా వాళ్ళని నమ్మడం ఎలాగా అని అంటే ఏమన్నాడు? వారి క్రియలను బట్టి మీరు, వారి ఫలాలను బట్టి మీరు తెలుసుకోండి. వారి ఫలాలు మంచి ఫలాలేనా? మంచి ఫలాలు ఫలిస్తే మంచి సేవకుడే. వాడు మంచి ఫలాలు ఫలించకపోతే వాడి మాటలు నమ్మకండి. 23లో మత్తయి 23లో కూడా ఏమన్నాడు? ఒక మాట చెప్పాడు. సరే, వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చెబితే వారు చెప్పింది వాక్య ప్రకారంగా ఉంటే అది వినండి. కానీ బాగా పెట్టుకోండి, ఏమన్నాడు? వారు చేసినట్లు మీరు చేయకండి. అంటే వారి క్రియలు బాగోలేదు. వారి క్రియలు బాగోలేదు. వారి క్రియలు బాగలేదు కాబట్టి వారు చేసినట్లు మీరు చేయకండి. ఒక ఆయన కంగారు పడిపోతున్నాడు, హైరాణ పడిపోతున్నాడు కొన్నాళ్ళ క్రితం. ఏమిటి హైరాణ పడుతున్నాడో తెలియడం లేదు. హైరాణ పడుతుంటే దేవుని సేవకుడే. హైరాణ పడుతున్న సమయంలో ఏంటి అంటే నాకు బయట నుంచి తెలిసింది, ఆయన వడ్డీకి ఇచ్చాడట. ఆ వడ్డీకి ఇచ్చేవాడు ప్రాణం పోయేలాగా ఉందట. వాడు డబ్బు గురించి ఎవడో రెస్పాన్స్ ఇవ్వడం లేదట. సరిగ్గా ప్రసంగం చేయలేకపోతున్నాడు, సరిగ్గా విశ్వాసులతోటి మాట్లాడలేకపోతున్నాడు, సరిగ్గా ఏదీ చేయలేకపోతున్నాడు. ఎంత ముప్పు వచ్చింది? మనశ్శాంతి లేదు. దేవుని పైన చేయాలంటే ఆసక్తి లేదు. 4 లక్షల రూపాయల డబ్బులు ఏమైపోతాయో అవి ఇవి తిని సంపాదించి జాగ్రత్త పెట్టాను, వడ్డీకి ఇచ్చాను. ఎంత ఘోరం! ప్రియమైన సహోదరుడు ఆలోచించండి. అందుకే ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, మీరు మోసపోకండి. మీరు మోసపోకండి. 5లో అక్కడ అంటున్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసపుచ్చుతారు. ఇక్కడ చూడండి, తెస్సలోనికైలకు 2 పత్రికలు కూడా చూద్దామా? 2వ తెస్సలోనికైలకులో 2వ అధ్యాయం 4వ వచనములో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు
తానే దేవుడనని తన్ను కనుబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనాను ఎవరిని నిన్ను మమ్మల్ని మోసపరచనివ్వకండి. చూసారా ఎలా ఉంటాడు వాడు అంటే, నమ్మించేవాడులా ఉంటాడు. నీకు అమ్మ అంటాడు, స్వస్థతలు చేసేవాడుగా ఉంటాడు, ఎంతో గొప్పగా ఉంటాడు. నీ కాసుల కొరకు, నీ దాని కొరకు ఆశపడేవాడుగా ఉంటాడు. అన్నిటిలోనూ ఉంటాడు చెప్పుకోవలసి వస్తే. అందుకే ఇక్కడ చెప్పినాడు, ఏమన్నాడు ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికీ పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు, తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు వాడు. అంటే దేవుని అంతటోడు. ఆ? యేసు ప్రభు వారి పాదాలు కడుగుతుంటే ఈడేం చేస్తాడు, పాదాలకు మొక్కించుకుంటాడు. యేసు ప్రభు వారే పరలోకం నుంచి వచ్చారు, పాదాలు కడిగారు ఆయన. ఈయనేం చేస్తారు, పాదాలు నొక్కించుకుంటా ఉంటాడు. అందు గురించి ఇటువంటి వాడు ఏ విధముగానైనా ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకోనకుండా చూచుకునండి. అందుకే ఇవన్నీ ఉంటాయి, వీటి గురించి కలవరపడడానికి ఉంటాయి. ఇప్పుడు జరిగిన వాక్యంలో ఉన్నటువంటిది ఏంటి, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రా. జరగాలివి, జరుగుతాయి. నీ కాలంలో కాదు, మీ పిల్లల కాలంలో కూడా జరుగుతాయి. మీ పిల్లల పిల్లల కాలంలో కూడా జరుగుతాయి. అర్థమవుతుందా? ప్రభు అప్పుడే వచ్చాడలా. ఇక్కడ కోర్టు ఇచ్చాడు, మనకి ఏమని ఇచ్చాడు? ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో, ఈ రాజ్య సువార్త సకల జనాలకి సాక్షాత్తమై లోకమంతటా ప్రకటించబడుతుంది గాని అటు తర్వాత అంతము వస్తుంది. ప్రకటించబడాలి, అంతటికీ ప్రకటించబడాలి. మేము వెళుతూ ఉంటాం, అక్కడ ప్రకటించబడుతుంది. ఏది ఏజెన్సీ ప్రాంతం ఎక్కడైనా ఉన్నదా, ఎక్కడైనా ఉందని వెళ్తుంటే అక్కడ కొన్ని అక్కడక్కడ ఉంటాయి. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. ఆ విధంగా చేస్తే అక్కడ ఆత్మల భారం, అక్కడ ఒక సంఘం ఏర్పడుతుంది. అక్కడ కూడా ప్రభువు నామానికి మహిమ కలుగుతుంది. అంతేగాని ఏమీ లేని చోట, అన్ని ప్రకటించబడిన చోటే ప్రకటించడం, ప్రకటించబడిన చోటే ప్రకటించడం, మేమే ప్రకటిస్తున్నాం అనేది కూడా అంత కరెక్ట్ కాదు నాది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము చేసే ప్రతి పని కూడా విలువైనది. అందు గురించి ఇక్కడ మనం కలవరపాటు గురించి కూడా మనం చూసుకుందాం. అయితే ఇక్కడ కలవరపడద్దు అన్నాడు కదా. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలని. అంతేగాని ప్రభు వచ్చేస్తాడన్నాడు, పాస్టర్ గారు పాత్ర చెప్పారు, రాత్రి ఇయ్యాల వచ్చేస్తాడు, రేపు వచ్చేస్తాడని చెబుతున్నారు. ఇలాంటి చేసి ఏం చేస్తున్నాడంటే కలవరపాటు. ఏంటి, ఆయన అలా చెబుతున్నాడు, ఈయన అలా చెబుతున్నాడు, ఈయన అలా చెబుతున్నాడు. ఈ కలవరంలో ఏమవుతుందంటే విశ్వాసం పాడవుతుంది. అందుచేత ఇక్కడ వాక్య ప్రకారముగా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందావాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే రక్షణ అందరికీ అందాలి. వాడు రక్షించబడకపోయినా, రక్షించబడినా పడకపోయినా సువార్త అతనికి అందాలి. 7వ వచనంలో ఏమన్నాడు? జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేస్తాయి. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. అందు గురించి ఇప్పుడే వచ్చేస్తాడేమో ప్రభు అని అనుకోకూడదు. ఇవన్నీ జరుగుతున్నాయి, అయినా నువ్వు సిద్ధపడి ఉండాలి.
అయినా నువ్వు సిద్ధపడి ఉన్నా. యెషయా గ్రంథం 19:2 చూడండి. యెషయా గ్రంథం 19:2. నేను ఐగుప్తుల మీదకు ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకు సహోదరులను, పొరుగువారి మీదకు పొరుగువారిని లేచెదరు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును, పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము. కొన్ని కొన్ని విషయాలు చూడండి. నా కూతురు అంటే నాకు ప్రాణం అంటది తల్లి. ఆ కూతురు అంటది మా అమ్మ అంటే నాకు ప్రాణం అంటది. మంచిది, రెండు బాగానే ఉంటాయి, బాగానే ఉంది. ఆ కూతురు సరిగా పని చేయకపోతే గొప్ప కూతుర్నే కనుక్కున్నానంటది. నువ్వు అలా కాదే, ఇలా ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండదు తల్లి చెబితే గొప్ప మమ్మీవే బాబు. మాకున్నటువంటి మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు అందరూ రకరకాలు చేసుకోమంటారు, నువ్వేంటి ఏది చేసుకునేవు. అసలు కూతురు బాగుంటే ఇష్టం లేదే నీకు అంటది. వచ్చేసింది ఇద్దరికి, అత్తకి అమ్మకి కూతురికి వచ్చేసింది, నాన్నకి కొడుక్కి వచ్చేసింది. కొన్నిటిలో ఏకీభవించలేరు. అది ఎక్కడొస్తుంది? ఇదే అంటున్నాడు, నేను చేస్తాను అలాగా. మీరు అనుకుంటున్నారేమో అంత ప్రేమ అనుకుంటున్నావు కదా, మీ ఇద్దరు ప్రేమ ఇప్పుడే చెక్ చేస్తాని చూస్తాడు. మీ ప్రేమలో కరెక్ట్ కాదు అంటే, నా ఇష్టానుసారంగా నడవట్లేదని తండ్రి అంటాడు, కొడుకు నా ఇష్టానుసారంగా నడవట్లేదు కొడుకు అంటాడు. వీళ్ళిద్దరికీ వచ్చేస్తుంది. ఇవే అక్కడ పొందుపరిచాడు. ఇద్దరు కూడా వాక్యంలో ఎదిగిన వాళ్ళైతే, కలవరం లేని వాళ్ళైతే, ప్రభు గురించి బ్రతుకుతున్న వాళ్ళైతే ఏం అర్థం చేసుకుంటారు? ప్రభువుకు మహిమ కలిగేలాగే చేయాలి డాడీ మనం అని తండ్రి అంటాడు. కొడుకు కూడా ప్రభువు మహిమ కలిగేలా చేయాలి బాబు అని చెప్పేసి కొడుకుని అంటాడు. ఈ విధముగా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసి ప్రభువుని మహిమపరిచేలా ఉంటారు. అంతలో కన్ఫ్యూజ్ ఉండదు ఇక. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే వాక్యాన్ని చూస్తే అదే. అందుకే మీ మధ్య గొడవ పెట్టడానికే వచ్చానంటున్నాడు. మీ విశ్వాసం బలపడాలంటే, మీరు బలంగా ఉండాలంటే కావాలి. అందుకే ఐగుప్తీయుల మీదకు ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకు సహోదరులను, పొరుగువారి మీద పొరుగువారిని లేచెదరు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను. ఇక్కడ 8వ వచనంలో చూచి ఏమంటున్నాడు? అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభము. కరువులు భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా దేనికి ప్రారంభం అంటున్నాడు? వేదనలకు ప్రారంభము, వేదనలకు ప్రారంభము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నిరీక్షణ ఎందుకని నిర్వీర్యం అవుతుంది? నీలో కలవరం ఎందుకు రేగుతుంది? వాక్యము సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, వాక్యాన్ని అనుసరించి నడవకపోవడం వల్ల, ప్రభు యొక్క మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నువ్వు గ్రహించకపోవడం వల్ల. అందుకే అక్కడక్కడ కరువులను భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ దేనికి ప్రారంభం అన్నాడు? వేదనలకు ప్రారంభం. ఇప్పుడు సపోజ్ జరగచ్చు, మన దగ్గర డబ్బు ఉండవచ్చు, మనందరి దగ్గర కూడా డబ్బులు ఉండవచ్చు. వరి పండించేవాడు పండించట్లే, భూమి సాధ్యం ఇవ్వట్లేదు. కొంతమంది అంటున్నారు దాని డబ్బులు దానికి కూడా సరిపోవట్లేదని మానేశానండి. పెట్టుబడులు ఎక్కువైపోయి అవి ఎక్కువై రైతు మానేస్తున్నాడు. ఇంకొక పంట పండించడానికి వాడు మానేస్తున్నాడు, ఇంకొక పంట వాడు మానేస్తున్నాడు. అందరూ డబ్బు, సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇంజనీరింగ్స్ అంటున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, డబ్బు వచ్చేస్తుంది. కానీ మెటీరియల్ ఏం చేయాలి? మెటీరియల్ రాకపోతే ఏం చేయాలి? నీళ్లు రాకపోతే ఎన్ని తిప్పలు పడుతున్నారు. నీళ్లు రాకపోతే 3 రోజులైంది, 4 రోజులైంది అంటున్నారు, లెక్కలేసుకుంటున్నారు. నీళ్లు రాకపోతే కటకటలాడిపోతున్నారు. అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమన్నాడు? వేదనలకు ప్రారంభం. వేదన పడాలి, వేదనలు రావాలి. ఆ వేదనలోనైనా నీవు ప్రభువుని తెలుసుకుంటావని కానీ కలవరపడతావని కాదు. అర్థం చేసుకోవాలి. ఈ వేదనలోనైనా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు సడలిపోకుండా ప్రభు వైపు చూడాలి, కలవరపడకుండా ప్రభు వైపు చూడాలి, దేవుని వైపు చూసి గురి కలిగి ఉండాలి. అట్లా ఉంటే నీలో కలవరం లేకుండా. అందుకే ప్రభు కూడా అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, ప్రతి దారిని మీకు ఇస్తాను. మీ అవసరాలు ఏవో నాకు తెలియదా? ఆ అవసరాలు నేను తీర్చలేనా? కాబట్టి మీ చింత నా మీద వేయండి. అయితే మీ చింత, మన చింతలు ఎలా ఉంటాయి?
పక్కవాడి కంటే గొప్పవాడిగా ఉండాలని. ఈ చింత ఈ చింత ఏం చేస్తుంది? మనిషిని కృంగదీస్తుంది. ఉన్నదానితో తృప్తిపడి సంతోషంగా బ్రతికితే ఏమీ ఉండదు. లేనివారి ఇంటి దగ్గర కూర్చొని ఉంటే, అతను చెప్పే మాటలు వింటే, మరి నేను డాక్టర్ గారు పనికి వెళ్ళిపోతున్నానండి బాబు, కొంచెం చూసి వెళ్ళిపోండి అంటుంటాడు. ఇక అతనికి ఏమీ తెలియదు. ఆ సాయంకాలం 700, 800 వస్తుంది. ఆ 800 పట్టుకొని వచ్చి చూస్తాడు. ఆ కుటుంబంలో ఏం కావాలన్నీ చూస్తా ఉంటాడు. కడతాడు. ఆ రాత్రి నిద్రపోతాడు. నిద్రపోయి ఉదయాన్నే లేస్తాడు. మళ్ళా చేస్తాడు. ఇవేమీ పట్టించుకోడు. మనం అలా కాదు. బయట ప్రపంచం ఎలా పరిగెడుతుందో అదే విధంగా పరిగెట్టాలి ప్రభువా. నన్ను వాడికంటే గొప్పవాడిని చేయాలి ప్రభువా. వీడికంటే గొప్పవాడిని చేయాలి ప్రభువా. నన్ను గొప్ప జనముగా చేస్తానని ఆనాడు వాగ్దానం చేసావు కదా ప్రభువా. ఆ వాగ్దానం చేసి దేని కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు. అంతేగాని నీ కొరకు కాదు. ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆలోచన చేయాలి. ప్రపంచాన్ని చూసే విధంగా చేయడం కొరకు వాళ్ళని చూపించాడు. అంతేగాని నీ భవిష్యత్తును గూర్చి ప్రభువు చెప్పాడు. నువ్వు ఉన్నదానితో తృప్తి పొందు, సంతోషంగా బ్రతుకు. నీ హృదయంలో నేను రావడం కొరకు నేను ప్రయత్నిస్తున్నాను. నేను రావాలంటే నువ్వు కలవరపడకుండా ఉండు. కలవరపడకుండా ఉంటే నువ్వు తప్పనిసరిగా వస్తావు. అయితే ఇక్కడ చూద్దాం, వేదనలు ఎలా వస్తున్నాయి? వేదనలకు ప్రారంభం అన్నాడు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? శ్రమ అయినను, ఏమండి, హింస అయినను, బాధ అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. వేదనలకు ప్రారంభం. వేదనలు వస్తే వేదనలు అలా ఉంచండి, మా ప్రభువుని మేము నమ్ముకుంటాం. యెహోషువ గ్రంథములో అంటాడు, మీరు ఎవరు ఎక్కడికి పోతే ఏమిటను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. మీరు ఎటుపోతే పోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. అవును ప్రియులారా, ఆ విధమైన ప్రణాళిక ఉన్నదా? ఆ విధమైన ప్రణాళిక ఉంటే, కలవరము లేని ప్రణాళిక నీలో ఉంటే, కలవరము చెందకుండా ప్రభువుని చూసి ప్రభువు కొరకు బ్రతికే విధానం ఉంటుంది. అందుకే శ్రమ అయినా, హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే వారెవరు కూడా లేరు. అంటే కలవరం లేని వాళ్ళు వీరు. కలవరం లేని వారు చెప్పే మాట ఇది. కలవరం ఉన్నవాడు అటు ఇటు ఊగుతాడు. కలవరం లేనివాడు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోతే ఇప్పుడే ప్రభు దగ్గరకు వెళ్తాను, కానీ నాకు అది లాభం. అంటే ముందు ముందు ఏమో విశ్వాసం నుంచి పడిపోతానేమో, కలవరం చెంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటానేమో, కలవరంతో నా యొక్క విశ్వాస జీవితాన్ని, నా రకాల గతించినటువంటి మంచి ప్రభుకు మహిమార్థమైన జీవితాన్ని పాడు చేసుకుంటానేమో. అందుచేత ఇప్పుడు వెళ్ళిపోతే మంచిదే, ముందు జీవితంలో నేను నిలబడలేకపోతే ఎట్లా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చే. అందుకే ఆ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. స్త్రీ యొక్క జనన, ఆ యొక్క ప్రసవ వేదన గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడుతుంది. ఈ గడియలు ఇలా ఉంటాయి, ఈ వేదన ఇలా ఉంటుంది, అప్పుడు డెలివరీ అవ్వే టైంలో ఎంతో బాధగా ఉంటుంది అని చెప్పి అమ్మాయి వివాహం చేసుకోకుండా ఉంటుందా? చెప్పండి. సంతోషంగా వివాహం చేసుకుంటుంది, సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది, సంతోషంగా గర్భాన్ని ధరిస్తుంది. గర్భాన్ని ధరించిన తర్వాత ఆ బిడ్డ తనలో ఉన్నాడని ఒక ఆనందంతో ఉంటుంది. ఆనందంతో ఉంటూ ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఏది తినాలో, బిడ్డకి ఏది కావాలో, ఏది పౌష్టికంగా ఉంటాడో, ఏది బాగుంటాడో దానికి సంబంధించిన అన్నీ కూడా చేస్తుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే వేదనలు వస్తాయి అని నువ్వు అనుకుంటున్నావా? తర్వాత పరలోకాన్ని ఇస్తానన్నాడు. ఆ పరలోకం చేరుట కొరకు వేదనలు నువ్వేం చేయాలి? తట్టుకోవాలి. ఆ పరలోకం చేరుట కొరకు శ్రమలు నువ్వు తట్టుకోవాలి. ఆ తట్టుకోకపోతే నీకు కలవరం వస్తుంది. ఆ కలవరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నువ్వు పడిపోతావు.
అందుకే కలవరపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. యూదులు వాళ్ళందరూ కూడా ఎవరి మీద విశ్వసించారు? దేవుని మీద విశ్వాసం ఉంది. యెహోవాను నమ్ముకున్నారు. ప్రభు అయిన యేసు వారు వచ్చి అంటున్నాడు, వారి మీద ఇప్పుడు నమ్ముకున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను ఏమిటంటే ఆయన పంపిన వాడిని, ఆయన పని నెరవేర్చడానికి వచ్చిన వాడిని, సర్వలోక పాపాలను తీసివేయడానికి వచ్చిన వాడిని. ఇది మీరు తెలుసుకోవాలని ప్రభువు చెప్పిన మాట. అందుకే ఇక్కడ స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆ వేదనను జ్ఞాపకము చేసుకొనదు. ఆ డెలివరీ టైంలో చూస్తూ ఉంటాం కాబట్టి అంటుంది. అంత కేకలు పెట్టి, అంత బొబ్బలు పెట్టి, అన్ని ఆదాలు చేసేసి, అన్ని అయిన తర్వాత వాడు బయటపడిపోయిన తర్వాత వాడు కేర పడేసి ఏడుస్తాడు. వెంటనే స్పృహకులో లేకపోయినా సరే అక్కడి నుంచే చూస్తూ ఉంటది ఆ బిడ్డను తల్లి. ఎలా ఉన్నాడు నా బిడ్డ? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆడా మగా, బాబా బేబియా అని చెప్పేసి ఆతృతగా చూస్తుంది. ఆ తర్వాత రూపాన్ని చూస్తుంది. అతను ఏ రూపంలో ఉన్నాడు? వాళ్ళ డాడీ రూపంలో ఉన్నాడా, నా రూపంలో ఉన్నాడా? ఈ వేదన అంతా కూడా మరిచిపోతుంది. క్రైస్తవుడు వేదనను మరిచిపోవాలి. యేసు ప్రభు కొరకు జీవించిన ప్రతి వాడు కూడా శ్రమలు పడాలి. నువ్వు పడాలంటే లాభం లేదు. మొన్న నేను సువార్త ప్రకటిస్తే ఒక యవనస్తుడు స్మార్ట్ గా ఉన్నాడు, 20 సంవత్సరాల వాడు. ఆడు వచ్చి చాలా మాట్లాడాడు. మీ వయసు ఎంత అన్నాడు? 60+. 60 సంవత్సరాల్లోడు నువ్వు, నేను 20 సంవత్సరాల్లోడు చేత తిప్పించుకుంటావు, సిగ్గులేదా? మాట్లాడు. అందుగురించి ప్రభువు కొరకు శ్రమలు పడాలి, ప్రభువు కొరకు నిందలు పడాలి. ఇవన్నీ కూడా పరలోకానికి మెట్టు, మనల్ని పంపించడానికి, ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి ఆయన సిద్ధం చేసే విధానం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. అందుగురించి ఇంతకీ ఏమిటంటే, కలవరం చెందితే మనం విశ్వాసాన్ని పాడు చేసుకుంటాం. కలవరం లేకుండా బ్రతికితే ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఉందా లేదా, అవునా కాదా, ఇది లేదా, ఇది నిజమేనా, అందరూ అలాగ చేస్తున్నారు, అందరూ కాదు, వాక్యాన్ని చూడు. వాక్యాన్ని చూసినప్పుడు ఆ వాక్య ప్రకారంగా జీవించే జీవితాన్ని చూపించు. అప్పుడు నీలో కలవరం ఉండదు. వాక్యం మీద మనసు పెట్టు. వినాలని ఆశ ఉంటే 4-5 సార్లు నువ్వు ఇక్కడ లేవలేవు. ఆశ లేదు కాబట్టి, ఏవేవో మనసులో ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడే నీలో కలవరం ఉంది కాబట్టి ఆ కలవరం నిన్ను విశ్వాసం లేకుండా బలహీనుడిగా చేసి పారేస్తుంది. అందుగురించి ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటుంటే ఈ విశ్వాసాన్ని బలపరిచే విధంగా మనం ఉండాలి. అందుకే ప్రభువు రాకడా గురించి చెప్పాడు, దాని గురించి కలవరపడవద్దన్నాడు. అనేకులు నా పేరట వచ్చి ఇలా చేస్తారు, వాళ్ళని చూసి నువ్వు కలవరపడవద్దు. అంతేకాదు, నేను అనేకులు వాళ్ళ మీదకి వాళ్ళని రేపించి నేను నడిపిస్తూ ఉంటాను. ఆ యుద్ధాలు అవన్నీ కూడా వస్తాయి, వాటి వల్ల మీరు ఇదవ్వకండి అన్నాడు. అందుకే ఇక్కడ 12వ వచనంలో ఒక మాట ఉందండి, అది విలువైన మాట. చూడండి, అది కూడా ఏంటి? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారును. ఇప్పుడు ప్రేమలు పోవడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు నేనున్నాను, ఇంత ధీటుగా వాక్యం చెబుతున్నాను. మిమ్మల్ని నేను ప్రేమించలేకపోతే, మిమ్మల్ని మనసులో పెట్టుకుని మిమ్మల్ని కాకుండా ఒక సైడ్ వేసి అంటుంటే ఒకే ఒక మాటతో ఉంటా, మూర్తి అన్న చెప్పడం వరకే తప్ప అంత ప్రేమ వాడిలో లేదండి. అదే. అందుకే ప్రేమ లేకపోతే వినేవాడి దాంట్లో ఏమవుతుంది? విశ్వాసం సన్నగిలిపోతుంది. విశ్వాసం సన్నగిలిపోతుంది. చెప్పాడులేండి. అందుగురించి ఇక్కడ ఎందుకు మీ ప్రేమలు పోతున్నాయి అంటే, అక్రమం విస్తరిస్తుంది. అక్రమం అంటే క్రమం. అందుకే కదా ప్రభు ఇందాక చెప్పిన మాటను గుర్తు చేశాను. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పండి. విస్తరించింది. విస్తరించింది. ఆ అక్రమం విస్తరించింది. ఆ ప్రేమలు చల్లారిపోయాయి. సంఘంలో ప్రేమలు చల్లారిపోయాయి. సంఘం పెద్దల్లో ప్రేమలు చల్లారిపోయాయి. కారణం ఏమిటంటే, ఒకడు తెలియకుండా ఒకడు కొన్ని చేసుకుంటా వెళ్ళిపోతున్నారు.
ఇవన్నీ కూడా వస్తూ ఉంటాడు. ఒకడికొకడి పొంతన ఉండడం లేదు. చెప్పుకోవలసిన స్థితి, భ్రష్ట మనసు, ఆ చేత కలవరము రేగిన మనసు, కలవరంతో ఉన్న మనసు, కలవర పడిపోతూ వాళ్ళని పాడు చేసుకుంటున్నారు. అందుకే అక్రమ విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారనన్నాడు. 13వ వచనంలో ఏమన్నాడు? అంతము వరకు సహించిన వాడెవడో వాడే ముగింపు వరకు కూడా, చివరి వరకు ఉండాలనోయ్. చాలా యవ్వన కాలంలో 30 సంవత్సరాల్లో నేను చాలా పని చేశాను. 50 సంవత్సరాల్లో చాలా పని చేశాను. 70 సంవత్సరాల వరకు కూడా పని చేశాను. 70 సంవత్సరాల నుంచి నాకేదీ తెలియలేదు. నాకు కోపం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది, రకరకాలుగా వచ్చేసింది. ఒకవేళ బ్రెయిన్ నీకు సరిగా లేకపోతే, ఇంకోటి సరి లేకపోతే అది దేవుని తీర్పులోకి రాదేమో గాని, నువ్వు తెలుసుండి కూడా అవి చేసే ఉద్దేశం నీకు కలిగితే, నువ్వు కలవరపడి రకరకాలైన కార్యాలు నువ్వు చేస్తే నువ్వు శిక్షకు వెళ్ళిపోతావు. నువ్వు శిక్షకు వెళ్ళిపోతావు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్కులు ఆ విధముగా ఉన్నాయి. అందుకే యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదన్నాడు. ఒకసారి గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూద్దామా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారు, కలవరపరుస్తున్నారు. అందుగురించి ఆ కలవరపాటులో మీ గురిని మీరు తప్పకండి. అంతము వరకు సహించండి. అంతము వరకు సహించండి. ప్రభు మహిమార్థమై బ్రతకండి. అదే ఇక్కడ చెబుతున్నాడు. క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 14లో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14లో, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. అతి అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. ఇక్కడ ఏమంటున్నాడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. అందుగురించి మనము కలవరపడకుండా ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు కొరకు సిద్ధపడతాం. యోహాను వ్రాసినటువంటి 14వ అధ్యాయం చూస్తే ఆయన ఏమన్నాడు? మీ హృదయాలను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచాను. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, కలవరపాటు మనల్ని నిత్య శిక్షకు తీసుకెళ్తుంది. అంతేకాదు అంతము వరకు సహించలేని జీవితం, అంతము వరకు కూడా కరెక్ట్గా ప్రభు కొరకు బ్రతకలేని జీవితం చాలా ప్రమాదకరం. కాబట్టి అట్టి రీతిగా ఉండకుండా ప్రభువు మహిమార్థమై ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదన్నాడు. కాబట్టి మీరు ఇటువంటివేమీ బయట మాటలో, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినకుండా ఆత్మ సంబంధులుగా మీరు బలముగా ఉండి ప్రభు మహిమార్థమై బ్రతకండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, బిడ్డలకు నీ యొక్క వాక్యాన్ని అందించాం ప్రభువా. అనేక విషయాలు సంక్షిప్తంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో వారికి వివరించాను. వారు అర్థం చేసుకొని ఆత్మ సంబంధులుగా ఉండడానికి కృప చూపించండి. మాలో ఏ విధమైనటువంటి కలవరం చెందకుండా ఈ యొక్క మాటలు ఉపయోగపడటానికి కృప చూపించండి దేవా. కలవరం చెందిన వారమైతే ఇరుకున పడిపోతాం. కలవరం లేకుండా బ్రతికి ప్రభువా నీ వైపు చూడడానికి మమ్మల్ని సిద్ధపరచండి. విన్న మాటలు వారి హృదయంలో నుండి తొలగిపోక దాని ద్వారా ఫలించడానికి బిడ్డలను ఆయత్తపరచుమని, మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపింపజేసుకొనమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.